చెప్పండి సార్, ఎంతసేపు జరిగింది సార్ అదే యాక్సిడెంట్? సుమారు పొద్దున్న ఒక 4-4:30 మధ్యలో జరిగిందండి. ఓకే సార్. నా పేరు ఓంకార్. నేను కర్నూలులో ఎక్కాను బస్సు 9:45 టైంలో. ఓకే, 9:45 టైంకి ఎక్కాను. బస్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 4-4:30కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు సౌండ్ పెద్దగా రాగానే నేను నిద్రపోయాను. యాక్చువల్గా సౌండ్ రావడం వల్ల నేను లేచాను. లేచి చూసేలాక అంతా జరిగిపోయింది. నాకు ఐ వాజ్ బ్లీడింగ్, అంటే నాకు రక్తం వస్తుండే నోట్లో మొత్తము. నేను ఆ తర్వాత నీళ్లు తాగి ముందర డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ముందర డోర్ ఓపెన్ అవ్వలేదు మొత్తం, ఎందుకంటే డ్రైవర్ స్పాట్లోనే చనిపోయారని అంటున్నారు. నాకు తెలియదు ఎంతవరకు నిజమో, కానీ డ్రైవర్ అయితే స్టక్ అయిపోయాడు. స్టీరింగ్కి సీట్కి మధ్యలో స్టక్ అయిపోయి ముందర లారీ గుద్దగానే మొత్తం అది స్మాష్ అయిపోయింది. ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. అప్పుడు ప్యాసింజర్స్ బయట ఉన్న వెహికల్స్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే లారీ ఎవరో ఆపేసి ఎమర్జెన్సీ డోర్, బ్యాక్ సైడ్ ఉన్న ఎమర్జెన్సీ డోర్ పుష్ చేసి దాని నుంచి అందరం బయట దుంకామండి. బయట దుంకి అంబులెన్స్ కాల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకే సార్. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉంటారు సార్? ఆల్మోస్ట్ బస్ ఫుల్ ఉందండి. బస్ అంతా ఫుల్ ఉంది. ఎవరైతే మెలుకొని ఉన్నారో వాళ్ళకు ఏ దెబ్బలు తగలేదు, ఎందుకంటే చూసినారు వాళ్ళు. యాక్సిడెంట్ అయ్యే ముందు చూసింటారు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు. నేను నిద్రలో ఉన్నా కాబట్టి నేను తగలగానే నేను ఎగిరి ముందర సీట్కి తగిలాను. అందుకే ఇక్కడ స్టిచెస్ పడ్డాయి. నా స్పెట్స్ కూడా ఎగిరిపోయాయి, అంటే అంత దూరం వెళ్ళాయి, ముందర ఎక్కడో వెళ్ళిపోయాయి. ఎవరైతే మేల్కొని ఉన్నారో వాళ్ళకి ఏం కాలేదని అనుకుంటున్నాను. నేనైతే నిద్రపోయాను. నేను లేచి చూసేలాగా అంత జరిగిపోయింది. సౌండ్ వల్ల లేచాను. ఇది బెంగళూరు నుంచి కర్నూలు సార్? కర్నూలు నుండి బెంగళూరుకి వెళ్తుంది. మార్నింగ్ 5:45 రీచ్ అవ్వాలి. 4-4:30 మధ్యలో జరిగింది యాక్సిడెంట్. కేఎస్ఆర్టీసీనా సార్? ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ నాన్ స్లీపర్ పుష్ బ్యాక్ సీట్. పుష్ బ్యాక్ సీట్. ఓకే, థ్యాంక్ యూ. ఎంటైర్ నైట్ అంతా డ్రైవింగ్ చేయడం చాలా బాగుంది. కంపల్సరీ 2 డ్రైవర్స్ ఉంటే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. అది గవర్నమెంట్ పార్ట్. ఒకటే డ్రైవర్ టోటల్గా ఎంటైర్ నిద్రపోకుండా డ్రైవ్ చేయడం అనేది, మళ్ళీ కండక్టర్ లేకుండా వాళ్ళే చూసుకోవడం అనేది స్ట్రెస్ అది. వాళ్ళ మానాలు గవర్నమెంట్ మానాలు. కాదు, ఎంతమంది ప్రయాణికులు ఉంటారు సార్ టోటల్? ఫుల్ ఉన్నారు. బస్ అంతా ఫుల్. 36. ఎంతమంది అందరికీ గాయాలు ఉంటాయి సార్? అందరికీ అయితే మాకు కొద్దిగా ఎక్కువ సివియర్గా అయినందుకు ఇక్కడే స్కానింగ్ చేయించుకుంటాం.